బ్యాక్ టు న్యూస్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని వివరించారు. కేబినెట్లోని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రెడ్డి మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారో రేవంత్ రెడ్డి విన్నారని వివరించారు. సరదాగా ఇద్దరు మంత్రులు మాట్లాడితే ఓ మంత్రిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ వెనక ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ కూడా సీఎం రేవంత్ ట్యాప్ చేస్తున్నారని ఆర్ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పత్రికాముఖంగా ప్రజల ముందు ఈ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఇదే ముఖ్యమంత్రి గత వారం ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము కేంద్ర ప్రభుత్వంతో కలిపి వాళ్ళ కోఆపరేషన్తోనే, వాళ్ళ సహకారంతోనే ఈ ట్యాపింగ్ కేసును శోధిస్తాము అంటున్నారు. నేను కుల్లా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాపం చేస్తుందో కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కూడా అంతే పాపం చేస్తుంది. దీంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయినరు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బీఆర్ఎస్ నాయకుల, కీలక నాయకుల ఫోన్లు, అదేవిధంగా కాంగ్రెస్లో ఉండే కొంతమంది నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్టుగా ఇవాళ ఈ పత్రిక రాసింది. లేకపోతే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకపోతే ఇదే ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టుతోని, నువ్వు హరీష్ రావు గారితోని గంటకు నిమిషానికి ఏమేం మాట్లాడుతున్నావంతా కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చిట్ చాట్లో చెప్పిండు. మరి హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ చేయకపోతే మరి నీకు ఆ ప్రముఖ జర్నలిస్టు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నా ఎట్లా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు? మీరు ట్యాపింగ్ మీద మరి మీరే హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, ట్యాపింగ్ మీద మీరే మరి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకొని మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు. మళ్ళీ మీరే హరీష్ రావు గారు గంటకు ఏ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నారు, జర్నలిస్టు హరీష్ రావు గారికి ఈ మధ్యలో సంభాషణ ఏం జరుగుతుంది అంతా కూడా నాకు సమాచారం ఉంది అని మళ్ళా మీరే చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉండే మంత్రులందరినీ ట్యాప్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంభాషణ అంతా కూడా వింటూ
వాళ్ళలో కొంతమందిని మీ దగ్గరికి, మీ అంతరంగికుల దగ్గరికి కౌన్సిలింగ్కు పిలిపించి నువ్వు ఆయన దగ్గర ఎందుకు పోతున్నావు, ఈయన దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి మీరు సంజాయిస్తున్నారంటే మీరు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మీకు బీజేపీ ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇది వాస్తవం. ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద, కానీ బీజేపీ గవర్నమెంట్ అంటున్నట్టుగానే ఉన్నది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్, నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కమ్మని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నాయన్నట్టు. అదేవిధంగా 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ 2వ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరిస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి? నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలి అవుతున్నారు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి. ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం, దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇక్కడున్న డీజీపీకి చెప్పాలి. కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ, అమిత్ షా సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే. నాకు డౌటు వీళ్ళు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తాడేమో నాకు డౌట్గా ఉన్నది. లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తూ ఉన్నది. అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంత రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు. కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు? మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం, మేము ఇట్లా చేయము, అదేవిధంగా మేము చట్ట ప్రకారమే నడుచుకుంటాం, అదేవిధంగా వీ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అప్హోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మీకు 3 సూచనలు, సలహాలు, ప్రశ్నలు ఇస్తున్నా. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఇదే పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి. ప్రతి వారం సబ్మిట్ చేయండి. దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా? వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి. మీరు పారదర్శకత అన్నారు కదా, సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?